ఇది మన జేసీ పెనీ 10 పీస్ సెట్. ఎందుకు ఈరోజు బాగానే ఉన్నారు జనాలు? వామ్మో, ఇక్కడ మొత్తం డబ్బులున్నాయి. హలో గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? ఇది చాలా ఫేమస్ అనమాట. అంటే ఫేమస్ అంటే ఫేమస్ కాదు, అంటే మాకు ఇక్కడ పిట్స్బర్గ్లో ఉండేవి మాకు ఒక 2 షాపింగ్ మాల్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఒక పెద్ద మాల్. అంటే జేసీ పెన్నీ ఇది ఒకటే మాల్. పెద్ద మాల్ అన్నా చిన్న మాల్ అన్నా ఇంక ఇదే అనొచ్చు. సో చూసారు కదా జేసీ పెన్నీ నేమ్. ఈరోజు వీక్ డే కదా, సో ఎక్కువ కనిపించారు, కానీ ఇక్కడ కార్లు ఎక్కువ ఉన్నాయి. వారు లోపల కూడా ఎక్కువ ఉంటారా ఏమో, మరి చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం మనం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? వావ్, ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది, భలే క్యూట్గా ఉంది కదా. నాకైతే ఇలా బయటకు వచ్చినప్పుడు నేచర్ మంచిగా కనిపిస్తే ఫొటోస్ తీయడం తీయడం కాదు, దిగడమే చాలా చాలా ఇష్టం. కొంతమందికి తీయడం ఇష్టమవుతుంది, కొంతమందికి ఏమో దిగడం ఇష్టం. నాకైతే ఆ నేచర్లో నేను ఉండి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం. సో మనం లోపలికి వెళ్దాం. మేబీ ఇదే నా లాస్ట్ విజిట్ అయి ఉండొచ్చు జేసీ పెన్నీకి. బికాస్ కొన్ని రోజుల్లో నేను పిట్స్బర్గ్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఇది మన జేసీ పెనీ. ఇప్పుడు ఆఫర్ సీజన్ కదా, కొంచెం ఆఫర్స్ ఉంటాయేమో అని చూద్దామని వచ్చాను. ఇది చూసారా, పిట్స్బర్గ్ అంటేనే గొరిల్లాస్. బాగుంది కదా. ఇక్కడ డబ్బులు వేసారేంటబ్బా, నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయాలి, చాలాసార్లు వచ్చాను. వామ్మో, ఇక్కడ మొత్తం డబ్బులున్నాయి. ఇక్కడ డబ్బులు వేస్తే ఏమన్నా మంచి జరిగిద్దంటారా? ఏమో, నా దగ్గర అయితే ప్రస్తుతానికి కాయిన్స్ ఏం లేవు. షాపింగ్ చేసి వచ్చాక ఏమన్నా మిగిలితే అప్పుడు వేద్దాం. ఏమో అందరు వేస్తున్నారు కదా, మనం కూడా వేద్దాం. ఏముందో తెలియదు కదా మనకి. సో మనం జేసీ పెన్నీ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట జేసీ పెన్నీ. జేసీ పెన్నీ అంటే ఈ మాల్ మొత్తాన్ని జేసీ పెన్నీ అనరు, జస్ట్ ఇది షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ మాత్రమే జేసీ పెన్నీ అంటారు. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో. మైక్ పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఏమన్నా కొంచెం మంచి బట్టలు దొరికితే బాగుంది ఈరోజు. వింటర్ సీజన్ కదా, అన్ని వింటర్ వేర్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఈ 40% ఆఫ్ 30% ఆఫ్ అని పెడుతున్నారు, కానీ అసలు ఈ బట్టలకి ఆఫర్స్ పెట్టేంత రేంజే లేదు. ఇక్కడ రేట్స్ ఎంత ఉన్నాయి ఒకసారి చూద్దాం. 40% ఆఫ్ అంట, $32. యాక్చువల్ ప్రైస్ $19కి వస్తుందంట. ఇక్కడ ఎంతెంత రేట్లు ఉంటాయంటే మళ్ళీ క్వాలిటీ ఏమో చాలా చెత్తగా ఉంటుంది. రేట్లు మాత్రం నార్మల్గా కాదు, అసలు బీభత్సంగా ఉంటాయి. చూసారా బట్టలు ఎంత, అసలు ఒక్కటైనా కొంచెం కనీసం కొంచెమైనా టెంప్టింగ్గా ఉన్నాయా బట్టలు? అది కూడా లేదు, ఎంత వరస్ట్గా ఉన్నాయో. మళ్ళీ వీటికి ఆఫర్లు, ఇంతెంత రేట్లు, నాకు అర్థం కాదు. ఎందుకు ఈరోజు బాగానే ఉన్నారు జనాలు? బాగానే అంటే పిట్స్బర్గ్లో ఇంతకు మించి జనాలు ఎక్కువ కనిపించరు మనకి. ఇవేంటి టీ షర్ట్లు అనుకుంటా, ఇవి నార్మల్ టీ షర్ట్లే, $14 అంట. అసలు ఈ టీషర్ట్లు చూస్తేనే దీనికి $5 పెట్టడమే ఎక్కువ అనిపిస్తుంది. $14 పెట్టి ఏం కొంటాం, మళ్ళీ ట్యాక్సీలు కూడా కట్టాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు అసలు ఈ బట్టలన్నీ, వాళ్ళకే తెలియాలి. ఈ టీషర్ట్స్ చూసారా ఎలా ఉన్నాయో, పూసలు పూసలుగా. ఈ చూస్తుంటే నాకు మా ప్రొఫెసర్ గుర్తొస్తుంది. ఐపీ క్లాస్లో కాటీస్ అని ఒక ఆమె ఉంటుంది, 60 పైనే ఉంటుంది, ఒక ముస్లామా. ఆమె ఇలాంటివి వేసుకుంటుంది, ఈ పూసల టీషర్ట్లు వేసుకొని బారుగా చైన్లు వేసుకుంటుంది అనమాట. ఆ టీషర్ట్ $34 అంట. చింగు అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా మంచిగా కనిపించట్లేదుగా. ఉమెన్స్ ప్లస్ అంట. ఇప్పుడు మనకి అవసరం లేదులే, కానీ నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఇవి పార్టీ వేర్. పార్టీ వేర్ ఎలా ఉన్నాయి చూద్దాం. సేమ్ మోడల్స్ ఎన్ని, ఒక సంవత్సరం నుంచి, నేను నా బర్త్డే అయ్యి సంవత్సరం, ఈ బర్త్డే కాదు లాస్ట్ ఇయర్ బర్త్డే జూలైలో, అప్పటి నుంచి ఇవే మోడల్స్. ఒక్క మోడల్ కూడా కొత్తది అనేదే లేదు. ఈ రోజైనా కొత్త ఏమైనా ఎక్స్పెక్ట్ అలా ఉంటాయేమో అన్న ఒక్క, అంత ఉండదు హోప్, కానీ ఏమైనా చూద్దాము అనుకుని వచ్చా. ఏం లేదు, సేమ్ మోడల్స్, ఎప్పటి నుంచో సేమ్ మోడల్స్. ఇప్పుడు అసలు ఎక్కువ మోడల్సే ఉండవు తెలుసా.
బాబు ఒక్కటి ఒక్కటి కూడా దొరకదు ఇక్కడ బట్టలు అసలు కావాలంటే సరిగా ఇవే పార్టీ వేర్ ఇలా ఉంటుంది చూసారా ఒక్కటైనా మంచిది ఉందా కానీ ఏం చేస్తాం లాస్ట్ ఇక్కడ నుంచి కొనొచ్చి వెళ్తారు అంటే ఆప్షన్ లేకపోతే ఏం చేస్తారు ఇక్కడ నుంచి కొనుక్తారు అంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి అన్న కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకా తప్పదని చెప్పి కొనుక్కుంటారు చిన్న చిన్న బట్టలు ఇక్కడ యూఎస్లో నార్మల్గా ఎక్కువ వింటర్ వేరే మంచిగా ఉంటాయి వింటర్ వేర్ కాకుండా ఏముండవు అంత మంచిగా మనం అసలు ఎంతెంత కాస్ట్లు ఉంటాయి చూద్దాం ఇక్కడ ఈ జీన్స్ $32 అంట $32 అంటే ఎంత మినిమం ఒక 2800 అలా సో ఇప్పుడు మనం వేరే సెక్షన్కి వెళ్దాం బట్టలు చూసాం కదా అంతేం ఉండవు ఇక్కడ అంటే జస్ట్ చాలా అంటే చాలా నార్మల్గా ఉంటాయి ఇక్కడ వింటర్ వేర్ ఓకేగా ఉంటాయి ఇంకా మిగతావి వేరే మోడల్స్ అయితే అసలు ఏం ఉండవు చెప్పులు ఇంకో సెక్షన్ వచ్చింది అది మీరు చూడకూడదు భలే క్యూట్ ఉన్నాయి అసలు చూసారా ఎంత బాగున్నాయో అంటే ఎప్పుడైనా చిన్నపిల్లలి బట్టలు చూస్తే కొంచెం క్యూట్గా అనిపిస్తాయి అనుకోండి వావ్ ఇది చూసారా ఎంత క్యూట్ ఉందో అసలు అయ్యయ్యో చూడండి ఎంత చిన్నగా ఉంది అసలు ఎంత చాలా చిన్నది చిన్న స్వెటర్ చిన్న గౌన్ ఏ ఇదేదో బాగుంది ఇక్కడ చూద్దాం బాగుంది కదా ఇప్పుడు మనం షూ ఎలా ఉంటుందో చూద్దాం షూస్ 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 ఏం లేవుగా స్టాక్ అసలు ఇంకా నార్మల్గానే స్టాక్ లేదా లేకపోతే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ లేదా నాకు అర్థం కావట్లేదు అసలు స్టాక్ ఏ లేదురా బాబు దిస్ ఇస్ మీ అటు సైడ్ ఇంకా ఇక్కడ ఉన్న బట్టలన్నీ స్టాక్ అవ్వకపోతే ఇక్కడ తీసుకొచ్చి క్లియరెన్స్ లో పెడతారు ఇదేదో కుక్కర్లా ఉంది ఊరికి ఎంత రేట్లు ఉంటే ఒకసారి చూద్దాం $13 కుక్కర్ ఉంటాయా మాకు తెలీదా రేట్లు ఇదేంటి కాఫీ మేకర్ అంట మన కాఫీ మేకర్లు ఎందుకులే కాఫీ తాగం ఇవన్నీ డిష్ సంబంధించినవి అనుకుంటా 14 పీస్ సెట్ $150 15,000 మిక్సీలు చూసారా మిక్సీలు ఎన్ని ఉన్నాయో $39.99 మిక్సీ మళ్ళీ ఇవి మన ఇండియన్ మిక్సీలా కాదు సరిగ్గా పనిచేయవు పెట్టవు సో ఇవన్నీ ఇంకో చూసారుగా మొత్తం క్లియరెన్స్ ఆ ఎల్లో కలర్లో కనిపించేది మొత్తం క్లియరెన్స్లో ఉన్నాయి అన్నమాట సో అసలు ఏం క్లియరెన్స్లో ఉన్నాయో చూద్దాం ఇవి మన బ్యాగ్లు ఇంకెందుకు బ్యాగ్లు ఆల్రెడీ ఇండియా నుంచి యూఎస్కి వచ్చేసాం బ్యాగులు ఫస్ట్ టైం కొంటున్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో తెలుసా అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం యూఎస్ వచ్చేటప్పుడు
నాకైతే ఇక్కడ బట్టలు చూస్తుంటే ఈ బీసెంట్ రోడ్లో రోడ్ సైడ్ పెడతారు కదా, పక్క పక్కన అంటే మొత్తం క్లమ్సీగా వెతుక్కుని తీసుకోవాలి కదా, అలా ఉంటుంది. అదే గుర్తొస్తుంది నాకైతే. వెతుక్కోవాలన్నమాట, వెతుక్కుంటేగా మనకు మంచి డ్రెస్సులు దొరకవు, అట్లా ఉంటుంది. ఏమో ఇక్కడ కూడా ఏం అనిపించట్లేదు. ఎక్కడైనా కొంచెం ఏమైనా ఉంటాయేమో అనుకున్నా, ఏం లేవు. యాక్చువల్లీ నేను జీన్స్ కొనుక్కోవాలి, జీన్స్ ఏమన్నా దొరికితేమో అని అనుకుంటున్నా, కానీ దొరికేలాగా అనిపించట్లేదు నాకు. మొత్తం ఎల్లో కలర్లో ఉంది. ఇది జ్యువెలరీ అనమాట. ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి, కానీ మనం పెట్టుకునేవైతే కాదు ఇవి. హ్యాండ్ బ్యాగ్స్, ఇదంతా క్రిస్మస్ డెకరేషన్కి అనమాట. సో అంతే, ఇంకా ఏం లేదు ఇక్కడ చూపించడానికి కూడా. ఇంకా మనం వెళ్ళిపోదాం, అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు ఇక్కడ. సో ఇదే అనమాట షాపింగ్ మాల్ జేసీ పెన్నీ. చూడ్డానికి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఏం లేదు లోపల, డొల్లా. ఇదిగోండి అవుట్ సైడ్ ఆఫ్ జేసీ పెన్నీ. సో ఇప్పుడు మనం ఇంకా అసలు ఏమేమి ఉంటాయి చూద్దాం. బాత్ అండ్ బాడీ అని ఉంటుంది ఇక్కడ. అదేమో డెల్రియో, మొన్న చిన్న వీడియోలో షార్ట్స్లో చూపించాను కదా, అదనమాట. ఇంక ఇప్పుడు అక్కడికి ఏం వద్దులేండి, ఆల్రెడీ చూసారు కదా. అటు ఏమన్నా ఉన్నాయేమో చూసి అటు వెళ్దాం. స్టాచ్యూస్ అంట, ఏదో భలే ఉంది. ఇలాంటి వాటిలో చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఏముండవు అసలు, మనకి ఏం నచ్చవు ఇలాంటి వాటిల్లో. అంటే కొంచెం క్వాలిటీ అంత బాగోదు, చీప్ క్వాలిటీ లాగా ఉంటుంది. ఇది థియేటర్, ఇదే పిట్స్బర్గ్ థియేటర్. ఇది ఒక్కటే అనమాట ఇక్కడ ఉండే థియేటర్, చిన్న థియేటర్. ఇదే బార్గెన్ బిన్స్ అంటే ఒకరోజు ఒక డీల్ ఉంటుంది. ఇదిగో చూసారుగా, మండేనేమో $6, ట్యూస్డే 5, వెన్స్డే 4, థర్స్డే 3, ఫ్రైడే 1. ఈరోజు ఏం డే? ఈరోజు ట్యూస్డే. వెళ్ళాలని ఉంది కానీ ఇక్కడ అంతా టైం వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు వెళ్తే, ఎందుకంటే మనకి కావాల్సినవి దొరకాయి, బాక్సుల్లో ఉంటాయి అవి. సో టైం పడుతుంది, అనవసరంగా మనకి టైం వేస్ట్ అవసరమా? ఓకే బాయ్. అదన్నమాట సంగతి. సో ఇదే అనమాట మా పిట్స్బర్గ్లో ఉన్న ఏకైక మాల్ జేసీ పెన్నీ. షాపింగ్ అయిపోయింది. షాపింగ్ ఏం చేయలేదు, ఏం నచ్చలేదు. నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.